కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణను బీఆర్ఎస్వి తీవ్రంగా ఖండించింది. అన్నారం బ్యారేజీ వద్ద తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ చిత్రపటానికి బీఆర్ఎస్వి నేతలు జలాభిషేకం చేశారు. కేసీఆర్పై కుట్రపూరితంగా కాంగ్రెస్ సర్కార్ పనిచేస్తోందని మండిపడ్డారు. అన్నారం బ్యారేజ్ నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి ఉమేష్ అందిస్తారు. తెలంగాణ వరప్రదాయమైనటువంటి కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ ప్రభుత్వం గోస్ట్ కమిషన్ పేరిట అబద్ధాలు ప్రచారం చేయడాన్ని నిరసిస్తూ బీఆర్ఎస్ పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు అన్నారం బ్యారేజ్ వద్ద కూడా బీఆర్ఎస్వి విద్యార్థి విభాగం నాయకులు పెద్ద ఎత్తున కూడా ఆందోళన నిర్వహించి అలాగే ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్టు రూపకల్ప ఏదైతే కేసీఆర్ గారి చిత్రపటానికి వాళ్ళు జలాభిషేకం చేశారు. ప్రస్తుతం మనతో పాటు మాట్లాడడానికి బీఆర్ఎస్వి జిల్లా అధ్యక్షుడు మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు బడికల శ్రవణ్ ఉన్నారు. శ్రవణ్ గారు చెప్పండి, ఈ కార్యక్రమం యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటి? తెలంగాణ రాష్ట్రం ఏర్పడకముందు ఏదైతే చీకటి రోజులు ఉన్నాయో మరి ఆనాడు తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలంతా కూడా నీళ్ళ కోసం కావచ్చు, నియామకాల కోసం కూడా, నిధుల కోసం కూడా మనం ఏదైతే ట్యాగ్ లైన్ పెట్టి కొట్లాడుకొని తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామో మరి ఆనాడు ఏదైతే మా నీళ్లు మాకు కావాలి, మా నిధులు మాకే కావాలి, మా నియామకాలు మా ఉద్యోగాలు మాకే కావాలని చెప్పి 14 సంవత్సరాల సుదీర్ఘ పోరాటం తర్వాత మరి కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మరి ఏర్పడినటువంటి తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి రైతన్నలకు ఎలాంటి ఇబ్బంది కలగవద్దు, వారి పంటలన్నీ కూడా చక్కగా పండాలి, సుభిక్షంగా ఉండాలి, ఇక్కడ ఈ ప్రాంతం అంతా కూడా సస్యశ్యామలంగా ఉండాలని చెప్పి ఒక గొప్ప ఉద్దేశంతో మరి తెలంగాణ తొలి ముఖ్యమంత్రి గౌరవనీయులు కేసీఆర్ గారు తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి సుమారు 1,00,000 ఎకరాలకు పైగా పంటలకు సాగునీరు అందించేందుకు మరి ఒక గొప్ప ప్రాజెక్ట్ ఏదైతే ఉన్నదో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించడం జరిగింది. మరి కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి రైతాంగానికే కాకుండా మరి తాగునీరు, సాగునీరు అన్ని కూడా యావత్ ఇవాళ తెలంగాణ ప్రాంతంలో ఉమ్మడి 10 జిల్లాల్లో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా మిషన్ భగీరథ ద్వారా మిషన్ భగీరథ ద్వారా కూడా ఇలా తాగునీరు అందించేటువంటి గొప్ప ప్రాజెక్ట్ ఏదైతే ఉన్నదో అది కాళేశ్వరం ప్రాజెక్టు. ఇలా కాళేశ్వరం ప్రాజెక్టు మీద ఇక్కడ ఉన్నటువంటి మరి కాంగ్రెస్ ప్రభుత్వం మొన్న ఏర్పడినటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం మరి ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది పెద్ద అవినీతి జరిగింది అంటే అరే చిట్టినాయుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని మేము బీఆర్ఎస్ పక్షాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం, హెచ్చరిస్తూ ఉన్నాం, ఒక ప్రశ్న అడుగుతా ఉన్నాం. కాళేశ్వరం ప్రాజెక్ట్ అయిన ఖర్చు 80,000 కోట్ల రూపాయలు, మరి 1,00,000 కోట్ల రూపాయలు అవినీతి జరిగిందని చెప్పి రేవంత్ రెడ్డి ప్రభుత్వం, చిట్టినాయుడు ప్రభుత్వం ఈ తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలను మభ్యపెట్టడానికి కేసీఆర్ గారిని బీఆర్ఎస్ పార్టీని బదనాం చేయాలని చెప్పి ఒక కుట్రకు తెరదీయడం జరిగింది. మరి రేవంత్ రెడ్డి మామ, మరి నీ పిల్లనిచ్చినటువంటి మామను ఒకసారి నువ్వు అడిగి తెలుసుకో, ఈ కాళేశ్వరం ప్రాజెక్టు ఖర్చు ఎంత అయింది, మరి దీని మీద ఏం అవినీతి జరిగిందో నీ మామకు ఉన్నటువంటి సోయి లేదని చెప్పి కూడా బీఆర్ఎస్ పక్షాన నీకు తెలియజేస్తా ఉన్నాం. మీరు చెప్పండి, ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం అన్నారం బ్యారేజ్ నుంచి పెద్ద ఎత్తున కూడా గేట్లు వదలడంతో దాదాపు 11.9 టీఎంసీల నీళ్లు వృధాగా సముద్రంలో కలిసే పరిస్థితి ఉన్నది. ఇదే ప్రాజెక్టు కనుక, ఇదే నీళ్లు కనుక ఒడిచిపడితే మన ప్రాంతం అంతా కూడా రైతాంగానికి పెద్ద ఎత్తున కూడా సాగునీరు అంది వాళ్ళంతా కూడా ఎంతో ఆర్థికంగా అభివృద్ధి చెందే అవకాశం ఉన్నాయనే గొప్ప ఆలోచనతోటే ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టుకు కేసీఆర్ రూపకల్పన చేశారు. అసలు తెలంగాణ ప్రజలంటే, తెలంగాణ రైతులంటే ఈ ముఖ్యమంత్రికి ఇష్టం లేదు, ప్రేమ లేదు, వారిపైన చిత్తశుద్ధి లేదు. ఎందుకంటే నిలువెత్తు నిదర్శనం నిన్న అసెంబ్లీ సాక్షిగా నిండు అసెంబ్లీ పెట్టుకొని కూడా కేరళ టూర్కు వెళ్ళినటువంటి ముఖ్యమంత్రి ఇక్కడ కామారెడ్డిలో వరద బీభత్సం సృష్టిస్తే మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు, కామారెడ్డి ప్రజలు నానా ఇబ్బందులు పడ్డటువంటి తరుణం, అలాంటి తరుణంలో కూడా అసెంబ్లీని మధ్యలో వదిలిపెట్టి మరి కేరళ టూర్ పోయిందంటే ఈరోజు మనకి ఇక్కడ అర్థమవుతుంది. అంటే ప్రజలంటే చిత్తశుద్ధి లేదు. కేవలం ఈ యొక్క కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేటువంటిది చాలా అద్భుతమైనటువంటి ప్రాజెక్టు. తెలంగాణలో ఉన్నటువంటి టేలెంట్ అంటే చివరి మడి వరకు కూడా తడిని అందించాలన్నటువంటి ఒక గొప్ప సంకల్పంతో కేసీఆర్ గారు మరి నిధులు, నీళ్లు, నియామకాలు అనేటువంటి ట్యాగ్ లైన్ పెట్టి తెలంగాణ రాష్ట్రం కోసం 14 సంవత్సరాలు సుదీర్ఘ పోరాటానంతరం ఈ యొక్క తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డటువంటి రాష్ట్రంలో ముఖ్యంగా సాగునీరు, త్రాగునీరు, రైతాంగానికి, పరిశ్రమలకు నీరు అందించాలన్నటువంటి గొప్ప సదుద్దేశంతో ఈరోజు 230 టీఎంసీల స్టోరేజ్ ఉన్నటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు బృహత్తరమైనటువంటి కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టడం జరిగింది. మరి అద్భుతమైనటువంటి రికార్డు టైంలో 3.5 ఏళ్లలో ఈ యొక్క కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ప్రజానికానికి, రైతులకు నీరు ఇవ్వాలన్నటువంటి గొప్ప సంకల్పంతో ఈ ప్రాజెక్టు రూపకల్పన చేయడం జరిగింది. మరి దాన్ని మెచ్చుకొని ఈరోజు ఈ కేంద్రంలో ఉన్నటువంటి నితిన్ గడ్కరీ కదా మరి కితాబ్ ఇచ్చారు. ఈ యొక్క కాళేశ్వరం ప్రాజెక్టు అద్భుతం, మిషన్ భగీరథ కావచ్చు అద్భుతమని ఆనాడు కితాబులు ఇచ్చినటువంటి కేంద్ర మంత్రులు ఈరోజు బీజేపీ ప్రభుత్వంలో ఉన్నారు కదా. మరి ఈరోజు కేవలం కర్కశత్వంతో ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం అనేటువంటిది కేవలం బీఆర్ఎస్ పైన కావచ్చు, అదేవిధంగా కేసీఆర్ గారి పైన బురద బుయ్యాలని ఈ యొక్క బురద రాజకీయం చేస్తూ ఆనాటి నుండి ఆది నుండి అంతం వరకు కూడా ఈరోజు కాళేశ్వరం ప్రాజెక్టును దూషిస్తూనే ఉన్నది. ఈ పక్కనే ఉన్నాం మనం ఇప్పుడు ఉన్నటువంటి సరస్వతి బ్యారేజ్ ఏదైతే ఉందో ఇది దాదాపు 11.5 టీఎంసీల నీటితో ఉన్నటువంటి ఈ యొక్క ప్రాజెక్టు. మరి దీన్ని
ఒడిసి పట్టుకుంటే రైతాంగానికి ప్రతి ఒక్కరికి మేలు జరుగుతున్నటువంటి ఒక గొప్ప సంకల్పంతో కేసీఆర్ గారు ఇంత బృహత్తరమైనటువంటి ఈ యొక్క ప్రాజెక్ట్ నిర్మిస్తే కూలిపోయిందని అబండాలు వేస్తూ బురద జల్లుతూ మరి ఈరోజు రేవంత్ రెడ్డి పబ్బం గడుపుతున్నాడు. సరే కేవలం 2 పిల్లర్లు కుంగినాయి. ఆ కుంగినంత మాత్రాన ఈ కాళేశ్వరం ప్రాజెక్టే పనికిరాదన్నటువంటి ప్రగల్భాలు పలికినటువంటి ఈ యొక్క రేవంత్ రెడ్డి మరి ఈరోజు ఈ యొక్క వరదను తట్టుకొని ఈ యొక్క మేడిగడ్డ ప్రాజెక్టు ఉన్నది కదా, మరి దీనికి నువ్వేం సమాధానం చెప్తావని నేను అడుగుతున్నాను. ప్రధానంగా బీఆర్ఎస్పీ తరఫున మీరు ఏం డిమాండ్ చేస్తా ఉన్నారు ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని? మేము ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఈ యొక్క కర్కశత్వ ముఖ్యమంత్రిని ఒకటి డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు తెలంగాణ రాష్ట్రం రైతాంగం చల్లబడాలంటే ఈ యొక్క పంటలు సస్యశ్యామలం కావాలంటే తప్పకుండా నువ్వు నీరుని అందించాలి. సరే నీ యొక్క మేడిగడ్డ కుంగిందంటున్నావు కదా, మేడిగడ్డను పక్క పెట్టు. మరి ఇక్కడ ఉన్నటువంటి సరస్వతి బ్యారేజ్ మధ్యన ఉంది కదా, దీని ద్వారా ఎందుకు ఇస్తలేవు నీరు అని అడుగుతున్నాం. ప్రధానంగా ఇవాళ బీఆర్ఎస్పీ నాయకులు ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి కేసీఆర్ గారి చిత్రపటానికి కాళేశ్వరం జలాలతోటి గోదావరి జలాలతోటి క్షీరాభిషేకం చేశారు. ఓవైపు మేడిగడ్డ ప్రాజెక్టుకు సంబంధించి 2 పిల్లర్లు కుంగినప్పటికీ అన్నారం సుందిల్లా బ్యారేజ్ సంబంధించి దాదాపు ఇది అన్నారం బ్యారేజ్ 11.9 టీఎంసీల అన్నారం బ్యారేజీ ఈ నీటిని ఒడిచిపట్టి ఇవాళ లక్షలాది మంది ఎకరాలకు వేలాది మంది రైతులకు సాగునీరు అందించాల్సిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ కుట్రపూరితంగా బీఆర్ఎస్ ప్రభుత్వంపై, కేసీఆర్పై, హరీష్ రావుపై ఏవైతే అబద్ధపు ప్రచారంలో భాగంగానే ఇవాళ ఏదైతే కమిషన్ ఏర్పాటు చేసి ఇవాళ రాష్ట్ర ప్రజలకు అబద్ధపు ప్రచారం చేస్తున్నారంటూ ప్రధానంగా బీఆర్ఎస్పీ నాయకులు డిమాండ్ చేస్తున్నారు. అన్నారం ప్రాజెక్టు నుంచి వీడియో జర్నలిస్ట్ శ్రీనివాస్తో ఉమేష్, టీ న్యూస్, మంచిర్యాల.